ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 18వ తారీఖున సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి అనగానే మనం అందరము కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉంటాము. ప్రత్యేకించి ఈ 18న వచ్చే సంకష్టహర చతుర్థికి ఏదైనా విశిష్టత ఉందా? ముఖ్యంగా ఉద్యోగరీత్యా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే కొన్ని పనులు చాలా కాలంగా ఆటంకాలు వచ్చి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి, పనులన్నీ అలా నిలిచిపోతూ ఉంటాయి. అటువంటి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలని చెప్పి అంటుంటారు. మరి గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా చేయాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంకష్టహర చతుర్థి అంటే ముఖ్యంగా సంకష్టహర చతుర్థి అనగానే గణపతి ఆరాధన గుర్తొస్తుంది. అయితే మనం ఏ పూజ చేసినా కూడా తొలి పూజ గణపతికే చేస్తాము. ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పి చేస్తామని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అయితే ఇప్పుడు చాలా మందికి కొన్ని పనుల్లో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, కానీ పని అనేది పూర్తిగా పూర్తవ్వదు. అటువంటి వారు కానీ ఉద్యోగరీత్యా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఉద్యోగం రావటం ఆలస్యం అవుతుంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రత్యేకించి మనకి వచ్చే డిసెంబర్ 18వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థికి ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది? అదేవిధంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కూడా ఆ రోజు ఏం చేయాలి? మనము ఈ మార్గశిర మాసము ప్రతి కార్తీక మాసంలో వల్లే కూడా మార్గశిర మాసం కూడా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి డిసెంబర్ 18వ తారీఖు రోజున వస్తుంది. ఇక్కడ చాలా మంది ప్రేక్షకులకి ఏంటంటే చవితి తిథి లేదు కదా, సంకష్టహర చతుర్థి 18 ఎలా 19 చేసుకోవాలి కదా అని అంటుంటారు. తదియత తిథి ఉదయం 10:35 వరకు ఉంది 18వ తారీఖు రోజున. ప్రదోషకాల సమయానికి చతుర్థి తిథి ఉన్నటువంటి రోజున మాత్రమే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలమ్మా. ఇక ఆ రోజు ఉన్నటువంటి విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం. అంటే ఉన్నటువంటి శని నక్షత్రాలు 3 నక్షత్రాలు, ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ. ఈ 3 నక్షత్రాలలోకెల్లా పుష్యమి నక్షత్రము చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు రాశిలో ఉంటుంది ఆ పుష్యమి నక్షత్రం. కాబట్టి పునరుసు నక్షత్రాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అంటే ఏంటి? గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. పైగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి చాలా అరుదుగా వస్తుందట. ఈ రోజున మహాసంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని కూడా చేసుకోవాలి. ఎవరు చేయాలి గురుగారు? ఎవరైనా కానీ, ఎటువంటి వాళ్ళు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక బాధలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా గత జన్మ కర్మ దోషాలు ఉన్నటువంటి సమయంలో ఈ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలో కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ముఖ్యంగా మనము ఈ పుష్యమి నక్షత్రానికి 2 కారణాలు ఉన్నాయమ్మా. ఆ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, పుష్యమి నక్షత్రాన్ని పరిపాలించే గ్రహము గురువు. ఇలా 27 నక్షత్రాల కొన్ని నక్షత్రాలు మాత్రమే 2 గ్రహాలు ఒక నక్షత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. అందులో ఈ పుష్యమి నక్షత్రం ఒకటి. మరి ప్రత్యేకించి ఇది పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆచరించాల్సి ఉంటుందా? ఎవరైనా ఆచరించవచ్చు. ఎటువంటి ఎవరైనా అన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆచరించవచ్చు. ఇక ముఖ్యంగా కేతు గ్రహం సంబంధించిన విశ్లేషణ ఎందుకు తెలియజేసుకోవాలి? కేతువుకి అధిష్టాన దేవత వినాయకుడు. అంటే ఏంటి అక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, అమృతపానం చేసినటువంటి సింహిగా గర్భ సంభూతుడైనటువంటి రాక్షసుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం వదలగానే ఈ యొక్క తల భాగం అంతా కేతుగ్రహము, మొండె భాగం అంతా కూడా రాహుగ్రహం. మరి తల భాగము అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే గణపతికి అధిదేవత, గణపతి అధిష్టాన దేవతగా ఉంటాడు ఈ యొక్క కేతుగ్రహానికి. కాబట్టి కేతుగ్రహం అంటే ఏంటి? రాహు అంటే చెప్పి చేస్తాడు, కేతు అంటే చెప్పకుండా చేస్తాడు. ఈ యొక్క కలియుగంలో రాహుకేతులు మంత్రులు, శని రాజు.
కాబట్టి శని నక్షత్రమైనటువంటి శివి నక్షత్రం ఉండడం, రాహుకేతుల్లో మనకు చెప్పకుండా చేసేవాడు కేతువు కాబట్టి అటువంటి కేతుగ్రహానికి అధిదేవత వినాయక స్వామి కావడం, వినాయక స్వామికి సంబంధించినటువంటి వ్రతాలలో సంకష్టహర చతుర్థి పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు రావడం చాలా విశేషమని చెప్పవచ్చమ్మా. కాబట్టి కేతు ఇంతకుముందే చెప్పకుండా చేస్తాడు అంటే ఏంటిది అని అర్థము, మనకు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మంచైనా జరగచ్చు, చెడైనా జరగచ్చు. హరికృష్ణ జాతకమే తెలుసుకుందాం. అతను రామారావు గారి కొడుకు, అతను డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అమ్మా. డ్రైవింగ్ లో అలా ఓకగా డ్రైవింగ్ చేయగలుగుతాడు. కానీ అంతటి వాడికి కూడా అనుకోని సంఘటనలు జరగడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ తెలవకుండా జరిగేటివి. మన జీవితంలో ఏవైతే తెలవకుండా జరుగుతాయని మనం అనుకుంటామో, తెలవకుండా జరిగినటువంటి వాటి వల్ల ఇబ్బందులు పడతామో, భవిష్యత్తులో కూడా మనకు ఏమన్నా తెలవకుండా జరుగుతాయని చెప్పి ఆలోచన చేస్తామో, అటువంటి వాళ్ళందరూ ఈ రోజున వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ఈ యొక్క చిన్న పరిహారాన్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి వినాయకుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ ఆపదలు, కష్టాలు, నష్టాలు అన్నీ తీరిపోతాయి. కొంతమంది ప్రాజెక్టులు చేస్తుంటారు, ఆ ప్రాజెక్టులో కొంత మొదలు పెడతారు, మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి, ఎంతవరకు కూడా ఆ ప్రాజెక్టు ముందుకు సాగదు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, అన్ని పర్మిషన్స్ వస్తాయి, మధ్యలో ఇల్లు కట్టేస్తున్న సమయంలో మధ్యలో ఆగిపోయి మున్సిపాలిటీ పర్మిషన్స్ రావు. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర దాకా వెళ్తారు, మధ్యలో పోతూ ఉంటుంటారు, అలా విఫలమవుతూ ఉంటుంటారు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి ప్రయత్నంలో విఫలమవుతున్న వారు ఈ రోజున అనగా డిసెంబర్ 18వ తారీఖు రోజున ఎవరైతే వినాయక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా వినాయకుడి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి మంచి చేకూరుతుంది. గురుగారు, సంకష్టహర చతుర్థి పూజా విధానం అనేది ఆ ఒక్కరోజు ఆచరించి అంటే ఊరుకునేదా, లేదంటే కొంతమంది చెప్తారు కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉండాలి సంకష్టహర చతుర్థి, కొన్ని నెలల పాటు అని, అలా చేయాలా? దీనికి నియమం అంటూ ఉన్నదమ్మా. జీవితాంతము పాటించే పద్ధతి ఒకటి ఉంటుంది, లేదు ఒక సంవత్సరం మాత్రమే నేను దీక్ష స్వీకరిస్తాను అని ఒకటి ఉంటుంది. కనీసం హీన పక్షంలో 3 సంకష్టహర చతుర్థులైనా 7 సంకష్టహర చతుర్థులైనా కానీ ఆచరించాలి. విధి విధానాన్ని బట్టి కనీసం ఆ ఒక్క రోజునైనా కానీ ఆచరించమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఆ ఒక్క రోజుకైనా ఆచరించవచ్చు, 3 సార్లైనా ఆచరించవచ్చు, 7 సార్లైనా ఆచరించవచ్చు, సంవత్సరం మొత్తం 12 నెలల పాటు కూడాను ఆచరించవచ్చు. ఇప్పుడు వ్రతం అంటే పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా, ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయ కాలంలోనే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ రోజున ఈ యొక్క దాంపత్యము పనికిరాదు, నూనె తలంటుకోవడం అనేటువంటిది పనికిరాదు, అలా నూనె పెట్టుకోవడం పనికిరాదు, అలాగే క్షౌరము, గడ్డం గీసుకోవడం లాంటివి పనికిరాదు, మద్య మధుమాంసములు స్వీకరించకూడదు. ఇవన్నీ కూడాను నియమాలు పాటించాలి. మగవారు కూడా ఈ వ్రతాన్ని మగవారు చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా చేయవచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు. ముఖ్యంగా విద్య కావాలనుకునే వాళ్ళమ్మ, ముఖ్యంగా గణపతి వినాయక చవితి వచ్చిందంటే పిల్లలందరూ పుస్తకాలు పెట్టి అక్కడ గణపతి ఆరాధన చేస్తాం కదా. కాబట్టి పిల్ల, పెద్ద, పాప, చిన్న, ముసలి, ముతక ఎవ్వరూ దీనికి ఎగ్జామ్షన్ కాదు, అందరూ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా 3 పిడికిళ్ళ బియ్యము ముడుపు కట్టడం, అనగా ఎర్రటి గుడ్డలో 3 పిడికిళ్ళ బియ్యం కట్టడము, తర్వాత వక్కలు, ఖర్జూరకాయలు, తోచిన దక్షిణ ఆ విధంగా పెట్టడం, పెట్టి ఆ స్వామి ముందర వినాయకుడి విగ్రహాన్ని ముందర కానీ, చిత్రపటం ముందర కానీ, లేదా వినాయకుడి దేవాలయంలో కానీ కట్టి ముడుపు కట్టి అక్కడ పెట్టి ఆ రోజున వినాయకుడి స్వామి దేవాలయంలో గరికతో అర్చన చేయించుకోవాలి పొద్దున పూట. ఇప్పుడు అన్ని మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని ఎన్నెన్ని సంఖ్య ఏమైనా చూసుకోవాలి? 3 పిడికిలు పెడితే చాలా. బియ్యం 3 పిడికిలు అన్నారు, మిగతాయి ఒక్కలు 2, ఖర్జూరాలు 2 పెట్టవచ్చు. ఏదైనా ఒక తాంబూలం పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత దేవాలయానికి వెళ్ళి గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయాలి. శ్వేత అర్కము అంటే తెల్ల జిల్లేడు పూలతో స్వామిని అర్చన చేస్తే చాలా ప్రీతి పొందుతాడట. ఆ రోజంతా వీలైతే ఉపవాసం ఉంటే చాలా ఫలితం. ఎందుకనంటే సంకష్టహర చతుర్థి వ్రతము ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి దానం చేసిన పుణ్యవశము వలన ఇంద్రుడు మధ్యలో ఆగిపోతుంది రథం, ఇంద్రుని విమానం. సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించినటువంటి వాళ్ళ యొక్క పుణ్యఫలాన్ని ఇస్తే ఆ విమానం కదులుతుంది అనంటే ఎవ్వరూ దొరకరు. కానీ చనిపోయినటువంటి ఒక మృత కళేబరం అంతకు ముందు రోజు తెలియకుండానే ఉపవాసం ఉంటుంది ఆ స్త్రీమూర్తి. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇవ్వలేదు కదా, ధారదత్తం చేయలేరు కదా, కానీ ఆ స్త్రీమూర్తి శరీరముని అంటి వెళ్ళినటువంటి
గాలి ఆ విమానాన్ని తాకి ఆ గాలి వల్లనే విమానం కదిలిందట. అంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి యొక్క గాలి సోకినా పుణ్యమైపోతుందని అక్కడ అర్థం. అంటే ఇంకా చేసిన వాళ్ళకి ఇంకెంత పుణ్యం వస్తుందో. గాలి సోకితేనే పక్కది ఉన్నటువంటి పని మొదలవుతుందనంటే ఇక ఆగిపోయిన పనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం, నేను ఎన్నో ప్రయత్నాలు నేను చూశానమ్మా, నా జీవితంలో ఎంతో మందికి చేయించాను. లక్ష్మీ గణపతి యొక్క మూలమంత్ర ఉపాసన చేసి ఆ ఫలితాన్ని ధారపోస్తే వాళ్ళకందరికీ ఉద్యోగాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. రాని బాకీలు వసూలైన, ధనప్రాప్తి కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఆటంకాలైనవన్నీ పనులన్నీ కూడాను శీఘ్రంగా కదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా జాబు రాదేమో, మనం విదేశాల నుంచి ఇంటికి రావాల్సిందే అని భయపడిన వాళ్ళు కూడా ఉద్యోగం లభించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆ విధంగా సాయంత్రం వరకు కూడా ఆచరించి ప్రదోషకాల సమయానికి మళ్ళీ గణపతి దేవాలయానికి చేరుకొని అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని నక్షత్ర దర్శనం చేసి ఇంటికి రావచ్చు. భోజనం రాత్రి ఉంటే ఉపవాసం, పాలు పండ్లు ఇతరత్ర పదార్థాలు తీసుకోవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి వినాయకుడిని మళ్ళీ అర్చించి భోజనం చేయవచ్చు, లేదు రాత్రి భోజనం చేయవచ్చు. ఈ విధంగా ఉపవాసం గనక ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుందమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత యోగవంతమైనటువంటి సంకష్టహర చతుర్థి ఈ డిసెంబర్ 18. ఎందుకంటే పుష్యమీ నక్షత్రం రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దేవతా నక్షత్రాల్లో పుష్యమీ నక్షత్రం కూడా ఒకటి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశులు జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఈ యొక్క 2024 సంవత్సరంలో వచ్చే ఆఖరి ఏకైక శని త్రయోదశి అనురాధ నక్షత్రంతో కూడుకొని వస్తుంది. అద్భుతమైనటువంటి శని త్రయోదశి ఆ రోజున శ్రీశైల క్షేత్రంలో 1700-1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉపవాసం ఉండి అర్చన చేసినటువంటి వాళ్ళకి వినాయకుడికి ఇష్టపాత్రులు అవుతారు. కాబట్టి గరికతో అర్చన చేసుకోవాలి. తెల్ల జిల్లేడు పూలు దొరికితే ఆ తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసుకోవాలి. చాలా విశేషం అమ్మా. ఇక కేతుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఏమవుతుందో తెలుసమ్మా, ఎవరికైతే అనారోగ్య రీత్యా మెడ నొప్పి, సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహం వల్ల ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళ చేతి ద్వారా తీర్థం పుచ్చుకున్నా చాలమ్మా, వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంటే అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అని అంటారు. అంటే కేతువు మాయాగ్రహం, కనబడదు. కాబట్టి ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని డయాగ్నోసిస్ చేసినా రోగం ఏందో తెలవదు అనుకునేటువంటి వాళ్ళకందరికీ ఆ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా రోగ నిర్ధారణ జరిగి తీరుతుంది. తద్వారా అనారోగ్య సమస్యకి మందు డాక్టర్ సూచించడం, మన అనారోగ్య నివారణ అవ్వడం, ఇవన్నీ జరిగి తీరుతాయమ్మా. అయితే ఇప్పుడు అసలు ఇప్పటి వరకు సంకష్టహర చతుర్థి పూజా విధానాన్ని ఎప్పుడు ఆచరించని వాళ్ళు కూడా ఆచరించవచ్చు అంటారా? ఈసారి ఎవరైనా ఆచరించవచ్చమ్మా. కాకపోతే స్త్రీమూర్తులకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఆచరించకూడదు. ఇప్పుడు సంవత్సరం పాటు కూడా ఆచరిస్తుంటారు కదమ్మా. ఈ యొక్క 18వ తారీఖు రోజున ఎవరికైనా స్త్రీలకి రజస్వల ఋతుక్రమం వచ్చింది అనుకోండి, అయ్యో మనం ఈ నెల ఆచరించకపోయామే, భంగం అయిపోతుందేమో, వ్రతభంగం అయిపోతుందేమో భయపడుతుంటుంటారు. భయపడాల్సిన పని లేదమ్మా. ఆ రోజున 4వ రోజు అయినా చెయ్యకూడదు, 3 రోజులైతే అసలు చేయకూడదు. మళ్ళీ 5వ రోజు మళ్ళీ శుచిర్భూతులే స్నానం ఆచరించి 5వ రోజు చేసుకోవచ్చు. 5వ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకుముందు చేసినటువంటి వ్రతం ఎలా అయితే చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. సంవత్సరం పాటు, సంవత్సరాల తరబడి చేస్తున్న వాళ్ళు 5వ రోజు స్నానమైన 5వ రోజున చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మధ్యలో సంవత్సరం అంటే ఇంకా 12 నెలలు, ఒక నెల కుదరలేదు, ఒక నెల మనం ఎక్కువ చేయొచ్చా? తర్వాత అట్లా ఉండదు, ఖచ్చితంగా మరి అది ఎలా నెరవేరుతుంది అంటారు? ఇంకా పూర్తిగా సంవత్సరం పాటు ఆచరించే వాళ్ళు చేయాలి కదమ్మా. అందుకనే స్త్రీలు చేసేటట్టయితే ఆటంకం వస్తే అప్పుడు చతుర్థి రోజున ఆటంకం వచ్చింది అనుకోండి, 4 రోజుల వరకు పనికిరారు పూజా విధానానికి. 5వ రోజు స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకుముందు చేసినటువంటి ఆ తిథితో సంబంధం లేదు, అంతకుముందు చేసిన ఫలితం వస్తుంది. ఒకవేళ మగవాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళ ఇంట్లో భార్యలు ఆచరించవచ్చు, పిల్లలు ఆచరించవచ్చు. వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. ఎవరి చేతనైనా కానీ రక్త సంబంధీకులు, దంపతులైనా ఎవరైనా ఒకరు చేస్తే ఆ పుణ్య ఫలితం వస్తుందమ్మా. ఓకే. ఇప్పుడు ఇలా అంటే ఆడవారికి కుదరని పక్షంలో వీళ్ళు వ్రతం చేయడానికి లేదు, ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు, కానీ వీళ్ళు మనసులో అంటే భగవంతుని తలుచుకొని ఆ స్తోత్రాలు అవి చదువుకుంటూ ఉపవాసంలో ఉండొచ్చా? మైల ఉన్న వాళ్ళమ్మా ఉండకూడదు. అసలు ఆ స్తోత్రాలు ఆ సమయంలో చేయకూడదు. బ్రహ్మ హత్యా పాతక దోషంతో ఉంటారు.
ఎందుకంటే ఇంద్రుడికి కలిగినటువంటి బ్రహ్మహత్య పాతక దోషాన్ని భూమి, వృక్షములు, స్త్రీలు వీళ్ళందరూ కూడా సమభాగంగా పంచుకున్నారట. సముద్రము, అందుకనే సముద్ర స్నానం ఎప్పుడు పనికిరాదు. భూమి పంచుకోవడం వల్ల భూమి ఎటువంటి వరాన్ని పొందింది, నువ్వు ఎంత లోతుకు తవ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది పూడ్చుకుపోతుంది. వృక్షాలను నువ్వు ఎంతగా కొట్టే వేసేయి మళ్ళీ చిగురిస్తుంది. స్త్రీలు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని తీసుకోవడం ద్వారా ఎంతటి పవిత్రులయ్యారంటే ప్రతి నెల పవిత్రమూర్తులే వాళ్ళు. పురుషుడైనా కానీ పాపం చేస్తే అది పాపం అంటుకుంటూ ఉంటుంది. కానీ స్త్రీలు బ్రహ్మహత్య పాతక దోషాన్ని ఇంద్రుని ద్వారా గ్రహించినటువంటి కారణం చేత ఇంద్రుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రతి నెల వాళ్ళకి యొక్క రుధిరం బయటపడ్డప్పుడు 5వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు పవిత్రులు అవుతారు. ఎంత గొప్ప జన్మమ్మ స్త్రీ జన్మ. పవిత్రత రావాలంటే మామూలుగా మగవాళ్ళం మేము ఎన్ని పూజలు చేస్తే మాకు ఆ పవిత్రత వస్తుంది, ఎంత స్నానం ఆచరిస్తే ఏ విధంగా అనుష్ఠానం చేస్తే పవిత్రత వస్తుంది. స్త్రీలకి ఆ యొక్క రుధిరం బయటపడినటువంటి రోజు నుంచి 4 రోజులు ఆచరించి 5వ రోజునే వాళ్ళు స్నానం ఆచరిస్తేనే వాళ్ళు పవిత్రులు అయిపోతారట. ఇంద్రుడు ఇచ్చిన వరం ఇది. దీన్ని చాలా మంది ఆక్షేపించుకుంటారు. మేము 3 రోజులు మేము దూరంగా ఉండాలా, మమ్మల్ని వెలివేస్తారా, ఇలా ఆక్షేపణ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. రెస్ట్ తీసుకోమని చెప్పారమ్మా. ఇంతకంటే గొప్ప సౌహార్ద్రమైనటువంటి ఈ పద్ధతులు మన ధర్మంలోనే ఉన్నాయి తప్ప ఇతర ధర్మాల్లో లేవు కదా. కాబట్టి సదా ఆచరణీయం ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా అని చెప్పొచ్చు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. సంకష్టహర చతుర్థి వ్రత విధానంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు కూడా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.